రాజా స్వామి డాన్స్ ఆయనకి చెప్పనవసరం లేదు. మా చిన్నప్పుడు ముగ్గురు డాన్సెస్ అన్నమాట మన ఇండియా మొత్తంకి. అందులో చిరంజీవి నెంబర్ 1. రెండో ప్లేస్ వచ్చేసి మిథున్ చక్రవర్తి, మూడో ప్లేస్ వచ్చేసి గోవింద. నిజంగా ఆ గ్రేస్ ఇప్పటికీ అట్లానే ఉంది, ఆ స్పీడ్ నిజంగానే. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ కావాలని మొన్ననే వెంకటేష్ గారు 300 కోట్లు కొల్లగొట్టారు కదా, ఈయన కూడా ఒక 500 కోట్లు కొల్లగొడతారని అనుకుంటున్నాను. చిరంజీవి రియల్లీ గ్రేట్ అండి. మన తెలుగు సినిమా గర్వించదగ్గ హీరో ఆయన. ఎందుకంటే మొన్ననే గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ చెప్తాం. మొన్ననే గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు మన హైదరాబాద్ వచ్చి ఆయనకి అవార్డు ఇచ్చేలారు. అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్, మొన్న కూడా ఇంకేదో అవార్డు వచ్చిందంట ఇంగ్లాండ్ లో. నిజంగా మన తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తీసుకెళ్తున్న చిరంజీవి గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనం అందరం చేసుకున్న అదృష్టం. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో కీరవాణి గారి నుంచి వచ్చింది కదా సాంగ్, ఎలా అనిపించింది? కీరవాణి గారి కోసం నేను చెప్పనవసరం లేదు. ఆయన మ్యూజిక్ కి ఆస్కార్ అవార్డే వచ్చింది RRR కి. అలాగే ఆయన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. కీరవాణి రాజమౌళి గారి కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. ఆయన ఎక్కువ రాజమౌళి సినిమాలకే చేస్తారు. ఈ సినిమాకి కూడా చేయడం చాలా సంతోషం. కీరవాణి కోసం చెప్పనవసరం లేదు కదా, ఆయన కూడా అన్ని అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ, నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్, ఆయనకి రాని అవార్డే లేదు. ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా మంచి ఇండస్ట్రీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చిరంజీవి గారు డాన్స్ ఎలా ఉన్నాయి అందులో? చాలా బాగున్నాయి. ఈ ఏజ్ లో కూడా చిరంజీవి గారు అంతలా డాన్స్ చేస్తుంటే ఎలా అనిపించింది? గ్రేస్ అస్సలు తగ్గేది. రొమాన్స్ ఏమన్నా ఉండొచ్చా చిరంజీవి గారు? చెప్పలేము. చూడండి ట్రైలర్, దేవుని పాట కదా ఇవాళ రిలీజ్ అయ్యింది. అది కాక హనుమాన్ జయంతి. చిరంజీవి త్రిష కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంది. చిరంజీవి పెద్ద హిట్ వస్తుంది అంటావా ఈ సినిమా? వస్తుంది, పక్కా వస్తుంది. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది అంటున్నా? ఎన్ని కోట్లు వస్తానా కలెక్షన్? డబ్బులు ఎంత వస్తుంది ఆ సినిమాకి? 500 కోట్లు రావచ్చు. ఈ రోజు శ్రీరామనవమి రోజు సాంగ్ రిలీజ్ అయింది కదా విశ్వంబర, అవునవును. ఎలా అనిపించింది? ఈ రోజు శ్రీరామనవమి కాదన్న, హనుమాన్ జయంతి ఈ రోజు. సర్లే వదిలి, సారీ ఈ రోజే హనుమాన్ జయంతి ఈ రోజే. ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి క్వశ్చన్ ఆగు. చిరంజీవి గారిది ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా విశ్వంబర నుంచి, అవును. ఎలా అనిపించింది? చాలా బాగుంది హనుమాన్ జయంతి రోజు రావడం. ఎందుకంటే ఆయన మెగాస్టార్ ఫ్యాను. అదే మెగాస్టార్ గారు ఆంజనేయ స్వామి ఫ్యాను కాబట్టి ఆయన చిరంజీవి అనే పేరులోనే ఆంజనేయ స్వామి అనమాట. ఎందుకు ఆంజనేయ స్వామి పేరు చిరంజీవి అంటారు కాబట్టి ఏంటంటే ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన మొదటి నుంచి ఆయన భక్తుడు, మొక్కతాడు ఆయన్ని. కాబట్టి ఏంటంటే నమ్మాడు కాబట్టి ఈ రోజు ఆ పండగ వల్ల ఆ సాంగ్ చేసాడు అనమాట. ఆ పాటని ఒద్దిగానే ఆ పాటది మొత్తం లేదు కదా. సరేలే, మొత్తం బాగానే ఉంది. సినిమా రావాలి, సినిమా బాగా ఆడాలి, సినిమా సంక్రాంతికి వస్తాం, సినిమాలాగా కలెక్షన్ రావాలి. డాన్స్ ఎలా ఉంది చిరంజీవి గారిది? అదే బాగుంది. అదే డాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి. ఈ ఏజ్ లో కూడా అంతలా డాన్స్ చేస్తుంటే ఎలా అనిపించింది? అదే కదా, ఈ ఏజ్ లో కూడా ఊరినాయన మామూలు డాన్స్ అయితే మైకిల్ జాక్సన్ అంతే, అసలు చెప్పలే అసలు. ఎందుకంటే మైకిల్ జాక్సన్ ని మించి ఒకప్పట్లో చేసాడు. ఇప్పుడు కొద్దిగా పెద్ద అయ్యాడు కాబట్టి తగ్గించాడు కాబట్టి. సరే, ఇంకా ముందు ముందు కూడా ఆయన పోటీ ఇప్పుడు చేస్తున్నాడు, చూద్దాం. ఈ సినిమాతో మన చాలా మంది అన్నారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి వాల్తేరు వీర ఈ సినిమా అయిన హిట్. వాల్తేరు వీర తర్వాత అన్ని ఫ్లాప్లే. ఇంకా ఈ సినిమాని ఈసారి బాగా ఆడాలని చూస్తున్నాం అందరం. ఎందుకంటే అన్ని ఫ్లాప్లే వస్తున్నాయి. అది బోళా శంకర్ గానీ అదంతా సినిమా, ఆ గాడ్ ఫాదర్ లైట్ అటాక్ ఆడింది, పెద్దగా ఆడలేదు. సరైన హిట్ రావాలా. ఇప్పుడు వాల్తేరు వీర లాంటి ఆ సినిమా అందులో క్యారెక్టర్ అలాంటి తీస్తే బాగుంటది ఆయన. కానీ దీంట్లో ఎలా ఏం చేసాడు ఏందో అర్థం అవట్లే. సరే రాని, ఏదైతే అయింది సినిమా చూస్తా, మళ్ళీ వచ్చి చెప్తా. సినిమా ఏంటంటే ఆయన పెద్ద ఫ్యాన్ నేను. ఈ సినిమా కలెక్షన్ ఎంత చేయబోతుంది అనుకుంటున్నావు? ఆ కలెక్షన్ అన్ని సినిమా గురించి చెప్తాం. సరే, పెట్టిన దానికి 10 ఇంతలు రావాలి. అంటే ఇందులో ఉంది మెగాస్టార్ కదా. అవునే, పెట్టిన దానికి 10 ఇంతలు రావాలన్నా. అదే ఎంత పెడితే అంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు పెడితే 10,000 కోట్లు రావాలి. 500 కోట్లు పెడితే 500కి 10 ఇంతలు. అంటే ఎంత? 5,000 కోట్లు. ఒక 100 కోట్లు పెడితే 1000 కోట్లు రావాలి. అంటే పెట్టిన దానికి 10 ఇంతలు రావాలి. నేను చెప్పినంత మాత్రం సినిమా ఫ్లాప్ అవుతా అన్నాడు. అది ఎవడాడు ఆ పిచ్చిపోతలు. ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళే బెటర్. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు దారుణంగా తయారవుతారు అక్కడ. నేను చెప్పినంత మాత్రం సినిమా దేనికి పోతాయి? సినిమా బాగది నేనంటే పోతా. మరి అల్లు అర్జున్ అన్నదా పుష్ప ఏమన్నా అనలా ఆ సినిమాకి? అదేమన్నా ఆడకుండా పోయింది. సినిమాలో దమ్ము ఉండాలి, మ్యాటర్ ఉండాలి. నువ్వు సినిమా చేయడం చేత కాక నీకు రాక నువ్వు ఎట్టబడితే తీసి నీ వల్ల పోయింది నేనంటే అయిపోద్ది. అదే
మరి నేను మన దేశం మొత్తం అమెరికాలో డెవలప్ అవ్వాలంట అవుతుందా? కాదుగా.